హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 2కి సంబంధించిన తేదీలు వచ్చాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ జూన్ 9న ఉన్నది. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7-8 తారీఖులలో. అదే మాదిరిగా నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్, అక్టోబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఉన్నట్టుగా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తేదీల ప్రకటన వచ్చింది. ఆ నేపథ్యంలో విద్యార్థులంతా సీరియస్ ప్రిపరేషన్ వైపు అడుగులు వేశారు, సీరియస్గా చదువుతున్నారు. మరి చదువుకునేటప్పుడు మనమే గ్రూప్ 2లో 783 ఉద్యోగాలలో మనకి ఒక ఉద్యోగం ఉండాలి. మనము ఒకరుగా దాంట్లో ఉండాలంటే మనకు టాప్ స్కోర్ వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఆ టాప్ స్కోర్ రావాలంటే ఏం చేయాలా అన్న అంశం పైన ఇవాళ మాట్లాడుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అదే మాదిరిగా రెగ్యులర్గా ఇక నుంచి మోటివేషన్ క్లాసెస్, సబ్జెక్టు క్లాసెస్ కూడా యూట్యూబ్లో మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ పంచసూత్రాల్లో భాగంగా అశోక ఆన్లైన్ అకాడమీ, అశోక్ సార్ హైబ్రిడ్ బ్యాచ్ 2.0 అనే దాన్ని ఏప్రిల్ 1 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ రేపు ఈ కోర్సు సంబంధించిన ఫీజు వచ్చేసి 2,500 ఉంటుంది. ఏప్రిల్ 1 ఆన్వర్డ్స్ 5,000 ఫీజు ఉంటుంది. ఎందుకంటే ఇది 250 మార్కులకు సంబంధించినటువంటి ఒక చరిత్రని హైబ్రిడ్ బ్యాచ్ రూపంలో మీకు అందజేస్తూ ఉన్నాను. హైబ్రిడ్ బ్యాచ్ అంటే ఏంది అన్న డౌట్ మీకు రావచ్చు. ఆల్రెడీ ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో బేసిక్స్ మొత్తం ఇస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో బేసిక్స్, ఆ బేసిక్స్ను కూడా బోర్డు పైన మీకు కనబడుతూ ఉంటవి. నీ స్పీడ్ రౌండప్ మాదిరిగా చదువుతూ ఉంటాను. ఎక్కడనైనా మీకు కన్ఫ్యూజ్ ఎక్కడ వస్తుందో ఆ కన్ఫ్యూజ్ వచ్చే దగ్గర ఆగి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీంతో పాటుగా కాన్సెప్ట్ ఎలా వస్తుంది మనకంటే, బేసిక్స్ పైన కొన్ని క్వశ్చన్లు తయారు చేస్తాను, కాన్సెప్ట్ పైన కొన్ని క్వశ్చన్లు తయారు చేస్తాను. ఆ కాన్సెప్ట్ క్వశ్చన్లలో చాలా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ బేసిక్స్ కవర్ అవుతూ ఉన్నాయి, స్పీడ్ రౌండప్ మాదిరిగా సబ్జెక్టు మొత్తం వస్తుంది. అలాగే కాన్సెప్ట్ను కూడా ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు ఉన్నాయి. ఈ 14 అంశాలలో నువ్వు ఏం మర్చిపోతావు, ఏం గుర్తుంటుంది. మర్చిపోయే అంశం ఏంది, ఎక్కడైతే నీకు అనుమానం వస్తుందో, ఎక్కడైతే మార్క్ వస్తే నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటావో అక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్తాం. బేసిక్స్ అనే స్పీడ్ రౌండప్ మాదిరి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మళ్ళీ పూర్తిస్థాయి వీడియోలు ఆల్రెడీ, రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ ముందే అప్లోడ్ చేశాను. అదొక భాగం. మీకు కనుక సబ్జెక్టు పైన డౌట్ ఉంటే ఆల్రెడీ ఆ రికార్డెడ్ వీడియోస్ వినాలి. దీనిపైన రోజు సాయంత్రం 2 గంటల నుంచి 2.5 గంటల పాటు మ్యాక్సిమం 4 కానీ 4:30 కానీ స్టార్ట్ అవుతుంది క్లాసు. 6:37 వరకు ఉంటుంది. రెగ్యులర్గా క్లాస్ ఉంటుంది. డైలీ 2 అవర్స్ పైన క్లాస్ ఉంటుంది. దానిలో తెలంగాణ మూమెంట్ 150, తెలంగాణ హిస్టరీ 40, ఇండియన్ హిస్టరీ 40 మార్కులు. అలాగే వివిధ సబ్జెక్టులతో అనుసంధానం చేసుకునే సమయంలో తెలంగాణ ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సోషియాలజీ సబ్జెక్టులతో ఇంక్లూడ్ అయిన సబ్జెక్టు కూడా మనకు 20 మార్కులు వస్తుంది. మొత్తంగా 250 మార్కుల సబ్జెక్టుని 200 గంటలకు పైగా రోజు మీకు క్లాస్ అనేది ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, బుక్ పట్టాల్సిన పని అంతకన్నా అవసరం లేదు. క్వశ్చన్లు నేనే చెప్తాను, ఆన్సర్లు నేనే చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ నేనే ఇస్తాను, మీతో చెప్పిస్తాను. ఎందుకంటే మన లైవ్ క్లాస్ ఈరోజు 200 గంటల లైవ్ క్లాస్ మీకు ఇస్తాను. మీరు లైవ్లో నాతో జస్ట్ రోజు 2 గంటలు నాతో గడపాలంతే. 2 గంటల పాటు లైవ్లో కనుక మీరు ఉంటే సరిపోతుంది. అంతకంటే ఇంకేం చేయాల్సిన పని లేదు. మీకు కంప్లీట్గా ఇన్ని రోజులు చదివినటువంటి సబ్జెక్టు మొత్తం ఒకసారి రీకాప్లేట్ చేస్తాను. మళ్ళీ వైడ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అంటే చరిత్ర అనే దాన్ని మళ్ళీ మీరు బుక్కు పట్టాల్సిన అవసరం లేకుండానే హైబ్రిడ్ 2.0 అనే నేపథ్యంలో 2,500 రూపాయలతో ఫీజుతో మీకు మార్చి 30, మార్చి 31 2 తేదీలలో
మీకు 2500 రూపాయలు ఉంటుంది. ఆఫ్టర్ ఫస్ట్ ఆన్వర్డ్స్, ఏప్రిల్ 1 ఆన్వర్డ్స్ 5000 ఫీజు ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్టు చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ఎకానమీకే 6500 7000 రూపాయల ఫీజు తీసుకుంటున్న సందర్భంలో నేను 250 మార్కులు ఇస్తున్నా. ఇది స్కోరింగ్ సబ్జెక్టు కూడా, అన్ని సబ్జెక్టుల కంటే స్కోరింగ్ సబ్జెక్ట్. ఒక్కసారి కనుక మైండ్లో ఫిక్సప్ అయితే ప్రతి బిట్టు కూడా చేయగలుగుతారు. కాబట్టి ఉద్యమం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ అశోక్ సార్, తెలంగాణ హిస్టరీ అశోక్ సార్, అలాగే ఇండియన్ హిస్టరీ అశోక్ సార్. కాబట్టి 250 మార్కుల హైబ్రిడ్ బ్యాచ్ అనే క్లాసెస్ ఉంది. మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే 2 గంటల పాటు నాతో లైవ్లో కనుక మీరు ఉండగలిగితే సరిపోతుంది. ఇది హైబ్రిడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఇవాళ ఉన్నటువంటి మోటివేషన్ క్లాస్ ఏంటి అంటే గ్రూప్ 2కి పంచసూత్రాలు, గ్రూప్ 2 ఎగ్జామ్కి పంచసూత్రాలు. ఈ పంచసూత్రాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ముందుగాల సబ్జెక్ట్ని 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి బేసిక్స్, రెండోది కాన్సెప్ట్. మీకు ఉద్యోగం రావాలంటే రెండిట్లో ఏది ఇంపార్టెంటు అన్న పాయింట్ మీకు ఒకసారి ప్రశ్నించుకుంటే కాన్సెప్ట్ కంటే బేసికే ఇంపార్టెంట్. కాన్సెప్ట్ కంటే బేసికే ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్లో 50% బిట్లు, అవసరమైతే 60% కూడా. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే 70% బేసిక్సే ఉంది. ఎంత పేపర్ టఫ్గా ఉన్నా దాంట్లో 50% ఆఫ్ క్వశ్చన్స్ బేసిక్ పైన ఆధారపడి ఉంటాయన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ బేసిక్లో 50%కి 48% క్వశ్చన్లు మీరు చెయ్యాలి. ఒక్క బిట్టు కూడా పోవడానికి వీల్లేదు. అదే నీ సక్సెస్ మంత్ర. ఎందుకంటే కాన్సెప్ట్లో నువ్వు ఎంత ఇన్డెప్త్ చదివినా దానిపైన ఆధారపడి ఉంటుంది. కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఒక 50% అనుకుంటే, కాన్సెప్ట్ కూడా మీరు 50% అనుకుంటే దాంట్లో 30% మాత్రమే చేయగలుగుతారు, 50% చేయలేరు. అదే బేసిక్స్ అయితే 50కి 45% బేసిక్లలో బిట్టు పోకుండా నువ్వు జాగ్రత్త పడితే ఇక్కడ ఒక 30% కనుక వస్తే 35% కనుక ఇక్కడ చేయగలిగితే ఉద్యోగం నీదే. కాబట్టి ప్రతి అభ్యర్థి ఇక్కడ ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, పాటించాల్సిన పంచసూత్రాల అంశం ఏంటంటే, ప్రతిరోజు 4 గంటలు పదే పదే రివిజన్ మాదిరిగా బేసిక్స్ చూడాలా. అంటే బట్టి పట్టాలా. బట్టి పట్టడం అంటే ఏం లేదండి, 2 1 2 2 4 అని బట్టి పట్టడం కాదు. ఒకటికి మించి 10 సార్లు కనుక ఒకటే పుస్తకాన్ని కనుక చదివితే అది మనం బట్టి పట్టినట్టుగా భావించవచ్చు. ఒకటే పుస్తకం 10 టైమ్స్ చదివితే బేసిక్స్లలో బిట్టు కూడా పోకుండా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకం మొత్తం ఓవరాల్గా చదివినప్పుడు దానిపైన అనాలసిస్ పరంగా కాన్సెప్ట్ అనేది వస్తుంది. కాబట్టి బేసిక్స్ అనేదాన్ని రోజు 4 గంటల పాటు మీరు కంపల్సరీగా పదే పదే తిప్పేయాలా. ఉదాహరణకు నా తెలంగాణ షార్ట్ నోట్స్ ఉంటుంది, 30 పేజీలు ఉంటుంది. దట్ ఈస్ ద బేసిక్. 30 పేజీల బేసిక్స్. ఆ 30 పేజీల బేసిక్స్లో తెలంగాణ హిస్టరీకి 40 క్వశ్చన్లు కనుక అడిగితే 20 క్వశ్చన్లు ఆ 30 పేజీలకి వెళ్ళి వస్తాయి. ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు కావాలంటే చూడండి, ఎన్ని ఎగ్జామ్లన్నా ప్రీవియస్ పేపర్లన్నా తిప్పేసి చూడండి, నా నోట్స్ చూడండి, అవే ఉంటుంది, ఏముండదు. మళ్ళీ తిప్పేసిన అదే క్వశ్చన్ ఉంటుంది. కాకపోతే అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బేసిక్స్, కాన్సెప్ట్స్. మీకు వచ్చిన ఉదాహరణ చూపిస్తాను చూడండి. బేసిక్స్ కాన్సెప్ట్కు ఉన్న తేడా ఏంటో చూపిస్తాను. ఇది క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంది? ఈ క్రింది వాణిలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన బ్రిటిష్ వారు ఎవరు? అధ్యక్షత వహించిన బ్రిటిష్ వాళ్ళు ఎవరు? ఇక్కడ 5 పేర్లు ఇచ్చాం. 5 పేర్లలో ఎంతమంది జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు అనేది ఇక్కడ పాయింట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ తర్వాత. క్వశ్చన్ ఏంది? డైరెక్ట్ క్వశ్చన్. జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించింది ఎవరు, వహించని ఎవరు అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తారు. పోతే జార్జ్ యూల్, ఆడ మూలని పడింది జార్జ్ యూల్, ఆల్ఫ్రెడ్ వెబ్, హెన్రీ కాటన్, లార్డ్ ఎల్జిన్, సర్ హెన్రీ కాటన్. ఇక్కడ ఎవరెవరు అధ్యక్షత వహించారన్నప్పుడు ఇక్కడ హెన్రీ కాటన్ వచ్చింది, సార్ హెన్రీ కాటన్ వచ్చింది, 2 సార్లు వచ్చింది. కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకటే పేరుని కన్ఫ్యూజ్ చేయడానికి 2 సార్లు ఇస్తుంటాడు. ఇది బేసిక్ క్వశ్చన్, ఆన్సర్ తర్వాత సంగతి. మళ్ళీ కాన్సెప్ట్ క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ క్వశ్చన్ అనేది అంటే ఒక్కొక్క లైన్తో కూడినటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్.
భారత జాతీయ కాంగ్రెస్కు ఆ పేరు సూచించిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ. ఆడే ఇస్తాడు, దాదాభాయ్ నౌరోజీ అని చెప్పేసి వాడే ఇచ్చేస్తాడు, అది రవిటా కాదని చెప్తాడు. ఆంగ్లేయులు కాంగ్రెస్ పార్టీ ఒక రక్షక కవాటంగా స్థాపించారు అని అన్నది ఎవరంటే ఎంఎస్ గోవాల్కర్ అన్నాడు. కాంగ్రెస్ పతనం కావడానికి సిద్ధంగా ఉంది, నేను భారతదేశంలో ఉండగానే కన్ను మూయడానికి సహాయపడాలన్న కోరిక లార్డ్ కర్జన్ అన్నడా అనలేదా చూసుకోవాలా. బ్రిటిష్ వారు కాంగ్రెస్కు రక్షక కవాటంగా వాడుకుంటే కాంగ్రెస్ నాయకులు జ్యోతిని వెలిగించే సాధనంగా ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు రక్షక కవాటకం అంటే భారతీయులు దాని జ్యోతిని వెలిగించే దానిగా కాంగ్రెస్ పార్టీని చూశారని అన్నదెవరు? బిపిన్ చంద్రపాలు. ఈ వ్యాఖ్యానాలు ఇలా 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యానాలు సరైనవా కావని ఒక డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ తర్వాత సంగతి, అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నటువంటి సందర్భము. ఇంకో క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఇలాంటి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ద ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ ఎవాల్యుయేషన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఏ నేషన్ మేకింగ్ అనే 4 గ్రంథాలు ఉన్నాయి. 4 వ్యక్తులు ఇచ్చారు, జతపరచండి అంటాడు. ఇది బేసికా కాన్సెప్ట్ అంటే బేసికే, ఇది బట్టి పట్టాలి అంతే. 1-4 సార్లు చదవాలి, గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ద ఎకానమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఇప్పుడు కనుక మీరు ప్రీవియస్ పేపర్లు చూస్తే ఒక 20-30 సార్లు వస్తుంది. సివిల్స్ పేపర్ తీసినా కూడా ఇలా సివిల్స్లో ఏమంటాడు, ఈ 4 జతలలో సరికాని జత ఏమిటి అంటాడు. ఇట్లా పేర్లు ఇవ్వకుండా 1 జత, 2 జత, 3 జత, 4 జతలు ఇస్తాడు. ఇలా సరికాని జత అని అంటాడు, లేదా సరి అయిన జత ఏంది అంటాడు, లేదా జతపరచండి అంటాడు. అంటే క్వశ్చన్ అడిగే విధానం 3 సార్లు మారుతుంది. బేసిక్ క్వశ్చన్. కానీ ఇలాంటి బేసిక్స్ బట్టి పట్టాలా, అంటే గ్రంథాలు బట్టి పట్టాలా, అదేవిధంగా పత్రికలు బట్టి పట్టాలా, అదే వ్యక్తుల యొక్క బిరుదులు బట్టి పట్టుకోవాలా, వాళ్ళు స్థాపించే సంస్థలు బట్టి పట్టాలా. బట్టి పట్టమంటే బట్టి పట్టేవి ఏమి కాదండి, 1-4 సార్లు చదివితే అది మైండ్లో ఫిక్సప్ అవుతుంది ఆ పాయింట్. ఇలాంటి క్వశ్చన్ సింగిల్ బిట్ కూడా పోకుండా నువ్వు బేసిక్స్ కాన్సెప్ట్ అన్న నేపథ్యంలో ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రతిరోజు 4 గంటలు రోజు ఒక సబ్జెక్టును తీసుకొని మళ్ళీ తిప్పేయండి. మొత్తంగా మనకు 10 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ 10 రకాల సబ్జెక్టులలో 20,000 బిట్ బ్యాంక్ నీ మైండ్లో ఉండాల్సిందే. తెలంగాణ మూమెంట్ పైన 2,000 బిట్లు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. ఒక బాలు వేగంగా గోడకి ఎంత వేగంగా వేస్తే అంత వేగంగా మన వైపు వస్తుందో అంత వేగంగా నీ కాడికి సమాధానం రావాలా. బేసిక్స్. ఎందుకంటే 50% ఆఫ్ క్వశ్చన్లు మీరు కావాలంటే గతంలో గ్రూప్ 2 సాధించిన వాళ్ళు మీరు అడగండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో ఉన్నట్టు క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడగండి. బేసిక్సే ప్రధానమైన ఎజెండా. తర్వాత కాన్సెప్ట్ 50%. అంటే నీ విజయాన్ని నిర్దేశించేది ఇది 50కి 45% చేయాలా. కానీ 50లో నువ్వు ఇక్కడ 30% చేస్తే గొప్ప, 35% చేస్తే గొప్ప. నీకు రావాల్సిన మార్కులు 75%, లేదంటే నీ మార్కులు రావాల్సి 80%. 80%కి మించి నీకు మార్కులు రావు. 600 మార్కులకు వితౌట్ ఇంటర్వ్యూ 480, 500 లోపే, అంటే 85%. 85% మించి రావు ఎవరికైనా. 80% ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్లో 70% రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి కాన్సెప్ట్ బేస్లో నువ్వు ఎంత తోపైనా 10% నువ్వు చేయలేవు. అవి క్వశ్చన్లు అందుబాటులో ఉండవు, ఫ్యాకల్టీ కూడా దొరకవు. ఇది ఉన్నటువంటి అంశము. కాబట్టి బేసిక్ అండ్ కాన్సెప్ట్ని చూసి ఒక ప్రయత్నం చేయండి. బేసిక్స్ను మళ్ళీ రిపీట్గా పుస్తకాలు తెరిచి చూడండి, సరిపోతుంది. రోజు 4 గంటలు నువ్వు కంపల్సరీగా నువ్వు బేసిక్స్ పైన దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నాను. రెండవది, మొత్తంగా 4 పేపర్లు ఉన్నాయి. ఉన్న సబ్జెక్టులు ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి. 10 సబ్జెక్టులలో ఆర్డ్ కోర్ ఏంటి, సబ్జెక్టులు ఏంటి, ఆర్డ్ కోర్లో ఉన్నట్టు సబ్జెక్టులు ఏంటివి, ఆర్డ్ కోర్లో ఉన్న టాపిక్స్ ఏంటి. ఉదాహరణకు ఉద్యమ చరిత్ర ఉంది, కొంత ఈజీగానే ఉంటుంది. కానీ ఈజీగా ఉన్న దాంట్లో కూడా కొన్ని ఆర్డ్ కోర్ ఏరియాస్ ఉంటాయి. ఉదాహరణ 6 పాయింట్ ఫార్ములా ఉంది. 6 పాయింట్ ఫార్ములా 6 టైమ్స్ చదవాల్సిందే. ఎందుకంటే టోటల్ ఉద్యమం మొత్తం కూడా 6 సూత్రాల పథకం మీద ఉంటుంది, పెద్ద మనుషుల ఒప్పందం మీద ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందం 6 సూత్రాల పథకం మొత్తంగా అర్థమైపోతే ఉద్యమం మొత్తం అర్థమైనట్టే. కాబట్టి ఆర్డ్ కోర్ ఏరియాస్ ఎక్కడున్నాయో 8 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములాస్ మొత్తంగా అర్థమైతే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది
అనే వ్యవస్థ నీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీకు టాపిక్లో ఆడుకోర్ ఏంటో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. టాపిక్లో ఆడుగా ఉన్న సబ్జెక్టులు ఏందో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఉదాహరణకు తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ మూడిట్లో ఏది ఆర్డ్ అంటే కొంత ఇండియన్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఏన్షియంట్ కొంత ఆడుగా కనబడుతుంది, అలాగే మోడ్రన్ కొంత ఈజీగా ఉంటుంది. మోడ్రన్లో కూడా ఆడుకోర్ ఏరియాస్ ఉంటాయి. ఉదాహరణకు గిరిజనుల తిరుగుబాట్లు, రైతాంగ తిరుగుబాట్లు, జమీందారీ తిరుగుబాట్లు, ఈ తిరుగుబాట్లు అనేవి వచ్చినప్పుడు బిట్స్ దాదాపు వెళ్ళిపోతుంది. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రాంతాలు ఈజీగా గుర్తుంటావు, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు పైన వ్యాఖ్యానాలు బిట్టుపోతుంది. బిట్ ఎక్కడ పోతుందో అక్కడే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలా అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. అలాంటి యొక్క సబ్జెక్టు హైబ్రిడ్ 2.0లో ఎక్కడైతే బిట్టు పోతుందో, ఎక్కడైతే నువ్వు కన్ఫ్యూజ్ గురవుతావో ఆ కన్ఫ్యూజ్ అయిన కాన్నే ఆగి మనకు సబ్జెక్ట్ అని ఇస్తాను. అంటే ఇక్కడ బేసిక్స్ చదివే టైంలో బేసిక్స్ ఇస్తాను, అలాగే ఆడుకోర్ ఏరియా అంటే మొత్తం కూడా ఇస్తాను హిస్టరీ పరంగా. అట్లా ఎకానమీలో అట్లనే, పాలిటీలో అట్లనే. పాలిటీలో కమిషన్లు ఉంటాయి, ఎప్పుడు మారుతూ ఉంటాయి, కొంత ఆడుకోర్ ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, కోర్టుల వ్యవస్థ కొంత ఆడుకోరు ఉంటుంది. అదే పార్లమెంటరీ సిస్టమ్ ఉందనుకో చాలా ఈజీగా ఉంటుంది. ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఈజీగానే అనిపిస్తాయి, కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆదేశిక సూత్రాలు చాలా ఈజీగా ఉంటాయి, కానీ కన్ఫ్యూజ్ చేస్తాయి. నిన్న ఏపీలో వచ్చినటువంటి పాలిటీ పేపర్ కనుక చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఇచ్చినటువంటి క్వశ్చన్లలో 30 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు కూడా చేసే పరిస్థితులలో లేని ఒక పరిస్థితి మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అలా ఆడుకోరి ఏరియాలు ఏమిటో ప్రతి సబ్జెక్టులో చూడండి. ఆడుకోరు సబ్జెక్టులు ఏందో తెలుసుకోండి. సబ్జెక్టుతో పాటు సబ్జెక్టులో లోపంగా ఉన్నటువంటి టాపిక్స్ ఏందో గుర్తుపట్టే ఒక ప్రయత్నం చేయండి. అలా చేస్తే నీకు ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బేసిక్స్ ఆడుకోరి ఏరియా గుర్తుపెట్టుకోవాలా, కాన్సెప్ట్ని చదివే ఒక ప్రయత్నం చేయాలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఒక ప్రయత్నం చేస్తారు. గ్రాండ్ టెస్ట్ల పేరుతో మిమ్మల్ని ఆగం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి టెస్ట్ ఎట్లా రాయాలా, టెస్టులు ఎన్ని టెస్టులు రాయాలా, చాలామందికి డౌట్లు. అసలు టెస్ట్ రాయాలా వద్దన్న ఒక డౌట్. నేనేమంటా అంటే నిజంగా నీకు ఓపిక ఉంటే టెస్టులు అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చదువుతూనే ఉన్నాం కదా, రోజు చదువుతూనే ఉన్నాం కదా. చదివింది గుర్తుపడతామా లేదనక డౌట్, నీ మీద డౌటు పడిన ఎగ్జామ్ రాస్తున్నావు. దానివల్ల నీ కన్ఫ్యూజ్ పెరగడం తప్ప ఇంకేమీ ఉండదు. 1-10 సార్లు చదివినాక ఆన్సర్ గుర్తుపడ్డా 10 సార్లు గుర్తుపడతావు. ఒకవేళ అయినప్పటికీ కూడా నువ్వు కనుక ఆన్సర్లు కనుక రాయాలనుకుంటే ఏం చెయ్యాలా, ఎన్ని టెస్టులు రాయాలా అంటే ఒక పేపర్కి ఒక 4 ఎగ్జాములు రాయండి. అవసరం 4 ఎగ్జాముల కంటే ఎక్కువ అవసరం లేదండి. 4 ఎగ్జాములు అంటే 150 × 4 ఎన్ని క్వశ్చన్లు అండి? 600 క్వశ్చన్లు. 600 క్వశ్చన్లు ఇంటూ 4 ఆప్షన్లు 2400 క్వశ్చన్లు. సరిపోవా ఇక నీకు? దానికోసం 100 పేపర్లు ప్రాక్టీస్ చేయాలనా? నీకు ఓపిక ఉంటే ఈ 4 పేపర్లకు సంబంధించిన ఎగ్జాములో 600 క్వశ్చన్లకి వివరణ రాయి. వివరణ రాస్తే 2400 క్వశ్చన్లు నీకు వస్తాయి. సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. ఇక 2400 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఏమి ఉండవు. కాబట్టి ఎగ్జామ్కి ఒక 4 పేపర్లు సీరియస్ పేపర్లు కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే, వాటి వివరణ రాయగలిగితే 150 క్వశ్చన్లు ఉంటే నువ్వు 75 పేజీల వివరణ రాయాలా. 75 పేజెస్ పెన్ను తీసుకొని ప్రతి ఏకు వివరణ ఏంటి, బీకు వివరణ ఏంటి, సీకు వివరణ ఏంటి అని ఒక రాయగలిగే దమ్ముంటేనే ఆన్సర్ అనేది కరెక్ట్ చేయగలుగుతావు. లేదు ABC టకాటకమని 150 క్వశ్చన్లకి 150 నిమిషాలలో ఎగ్జామ్ రాసిన అయిపోతుందా అంటే ప్రాక్టీస్ టెస్ట్ కాదు. అది ప్రాక్టీస్ టెస్టే అవసరం రాదు. కానీ అట్లా రాసి కూడా వేస్ట్. 100 కొద్ది ఎగ్జామ్లు రాయకండి. పేపర్కు 4-5 ఎగ్జామ్లే రాయండి. ఆ 5 ఎగ్జామ్లకు సంబంధించిన 4 ఎగ్జామ్లకు సంబంధించిన వివరణలు రాసుకునే ప్రయత్నం చేయి. ఓపిక ఉంటే తన ఆన్సర్ దొరకకపోతే మళ్ళీ పుస్తకం తీసుకొని ఆన్సర్ వెతికి తనకు 3 లైన్లు 4 లైన్లు ఒక ఆన్సర్ సంబంధించి ఒక 4 లైన్లు ఎప్పుడైతే నువ్వు రాయగలుగుతావో అప్పుడు సబ్జెక్టు పైన నీకు దమ్మున్నట్టు బేసిక్స్ మిస్గా కూడా రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కదా రాసే పద్ధతి.
ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లో ఒక 40-50 రాసుకుంటా పోతే వాడు ఇచ్చిన క్వశ్చన్లు నీకు వస్తాయా? పైగా వాడు ఒక పనికిరానుల క్వశ్చన్లు ఇస్తే నీ మీద నీకే డౌట్ వచ్చి అసలు నేను చదివినా ప్రిపేర్ అయినా కాలేనక డౌట్ వస్తుంది. మార్కెట్లో ఏ లెక్చరర్ కూడా క్వశ్చన్ పేపర్లు తయారు చేయరండి, సీనియర్ విద్యార్థుల చేత రాపిస్తారు. అలాంటి ఎగ్జాంపుల్ అవసరం మీకు? నిజంగా దమ్ముంటే ఫ్యాకల్టీ తయారు చేయాలి క్వశ్చన్స్. నీ రోజు హైబ్రిడ్ బ్యాచ్లలో 20 క్వశ్చన్లు తయారు చేయడానికి నాకు 3 గంటలు పడుతుంది. అలాంటి క్వశ్చన్ తయారు చేయాలి. ఏదో ఇచ్చేసినామంటే టిక్ మార్కులు కొట్టేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను హైబ్రిడ్ బ్యాచ్లో మీరు ఎక్కడ పోయి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరమే లేకుండా నేనే క్వశ్చన్లు వేస్తాను, మీకు ఆన్సర్లు చెప్పడానికి అవకాశం ఇస్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అట్లా నేను ఒక 20 క్వశ్చన్లు చెప్తే మళ్ళీ ఒక 20 క్వశ్చన్లు ఒక చాప్టర్ పైన కనుక నువ్వు ఎనాలిసిస్ చేసుకోగలిగితే అద్భుతమైన సబ్జెక్ట్ వస్తుంది నీకు. కాబట్టి ఆ విధంగా మీరు పర్సనల్ ప్రాక్టీస్ ఎలా ఉండాలా, ఆడుకోర్ని గుర్తుపెట్టుకోండి. అలాగే బేసిక్స్ కూడా మర్చిపోకుండా చదివితే నీ ఉద్యోగం ఎక్కడికి పోకుండా నీ దగ్గరికి వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఇలాంటి మోటివేషన్ క్లాసెస్, టిప్స్, చదివే విధానాలు ఏంటనేవి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇంకో అన్నిటికంటే ప్రధానమైనది, ఇవి సబ్జెక్టు పరంగా చెప్తే ఇప్పుడు చెప్పాల్సిన 2 పాయింట్లు ఏంటంటే మానసికంగా దృఢంగా ఉండాలి. ఒక 4 క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే దాంట్లో నీకు 10-20 ఆన్సర్లు కనుక తెలియకపోతే నువ్వు మానసికంగా కుంగిపోతుంటావు. ఎంతమందిని ఉండని, ఎన్ని లక్షల మందిని రాయని, నాదే ఫస్ట్ ర్యాంక్ అని ఒక మానసిక దృఢత్వం ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక ఉంటే డేట్లు వచ్చినాయి కాబట్టి, గ్రూప్ 4 ఎంప్లాయీస్ కనుక ఉంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక ఉంటే, నువ్వు కానిస్టేబుల్ కనుక ఉంటే, చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే కంప్లీట్గా సెలవు పెట్టేసి గ్రౌండ్లో దిగండి. ఆగస్టులో కంపల్సరీ జరుగుద్దా సార్ అంటే జరుగుతుంది. కాబట్టి జరుగుద్దనే మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నువ్వు జరగదనే అపనమ్మకంతో ఉండే ప్రిపరేషన్ నుంచి వస్తుంది. మొత్తంగా డిసెంబర్లోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 ఉద్యోగాలు అయిపోతాయి. కాబట్టి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సెలవులు పెట్టుకొని ప్రైవేట్ ఉద్యోగం అంటే వదిలిపెట్టడమే ఉంటుంది. ఒక్కసారిగా మనం గనక సీరియస్గా తీసుకోకపోతే మనం అక్కడనే ఉంటాం. కాబట్టి మానసికంగా అవునన్నా కాదన్నా నాకు ఉద్యోగం వస్తుంది, వచ్చి తీరుతుంది అన్నట్టుగా 8 నుంచి 10 గంటలు 12 గంటల పాటు ఓపికతో కూర్చొని ఒక ప్రయత్నం చేయాలా. మానసిక దృఢంగా ఉండాలా. ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది అన్నటువంటి ధైర్యం ఉండాలా. రాకపోతే ఏంటి అని అనుమానం ముందే ఉంటే నువ్వు సగం చచ్చిపోతావు. ఉద్యోగం రాకపోని, వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే నీకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అందరికి ఉన్నట్టు ఉన్నాయి. కానీ అంతకు మించి నీ దగ్గర చదువు ఉంది. 15 ఏళ్ళు నువ్వు కాలేజీకి పోయినావు, స్కూల్కి పోయినావు, అన్ని రకాలు చదివినావు, సమాజాన్ని చదివినావు, పేపర్ చదివినావు, వ్యవస్థను చదివినావు. ఈ వ్యవస్థలో బతకడం నీకు తెలియదా? గవర్నమెంట్ ఉద్యోగం 50,000 జీతం వస్తే నీ దగ్గర దమ్ముంటే నెలకు ₹1,00,000 సంపాదిస్తావు. నువ్వు ఒక్కడి ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉంటావు అని నీకు మైండ్ని బ్లోయింగ్ చేసుకోవాలా. మనకు అవకాశం ఉంది, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలన్నటువంటి కసి ఉండాలా. 99.9% కష్టపడదాం. ఇక 0.1% కనుక పోతే చెప్పలేం. కాబట్టి నీ ప్రయత్న లోపం లేకుండా, నీ ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా మానసిక పరిపక్వతతో కాన్సన్ట్రేషన్ చేస్తూ చదివే ప్రయత్నం చేయాలా. కాబట్టి మానసిక దృఢత్వమే నేను ఎగ్జామ్ ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 4th పాయింట్. ఇక 5th పాయింట్ ఏంటంటే హెల్త్. చాలామంది ఆవేశపడి 16 గంటలు 17 గంటలు చదువుతారు, నిద్ర కూడా చక్కగా పోరు, తిండి చక్కగా తినరు. చివరికి ఏమైందంటే హెల్త్ ఖరాబ్ అయ్యి లాస్ట్ 1 మంత్లో నువ్వు వీక్ అయిపోయి జ్వరం వచ్చి ఇబ్బందులు పడి హెల్త్ సహకరించగానే ప్రిపరేషన్ అంతా కొట్టకపోతుంది. కాబట్టి హెల్త్ను కాపాడుకోండి. మ్యాక్సిమం 8 గంటలు, మించితే 10 గంటలు, ఇంకా మించితే 12 గంటలు, అంతకు మించి ఏం చదవకండి. బాగా పడుకోండి. 2 పనులు చేయాలా. 1 పడుకోవాలా, 2 తినాలా, 3 చదవాలా. నిద్ర వచ్చిందంటే పడుకోవాలా.
2 గంటలు నిద్ర మొత్తం మర్చిపోయి పడుకోవాలా, మర్చిపోయి చదవాలా, టైం చూసుకోకుండా చదవాలా. కాబట్టి ఈ టైంలో విద్యార్థి అనేవాడు నేను ఎక్కువ ఏం చెప్తానంటే టైం దొరికితే పడుకో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకో, డిస్టర్బ్ లేకుండా పడుకో. చదివినామంటే మళ్ళీ అన్ని గంటలు చదవాలా. ఇక్కడ మధ్యాహ్నం 2 to 4 ఉంటుంది. ఆ టైంలో ఎంత ప్రయత్నం చేసినా ఆవలింతలు వస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, కళ్ళు మండుతుంటాయని చేస్తుంటాయి. 2 to 4 మంచిగా పడుకో, 5 గంటలకు మొదలుపెట్టు, 1, 2 అయిన దాకా చదువు, మధ్యలో గంట గ్యాప్ తీసుకో, మళ్ళీ ఒక 5 నిమిషాలు రిలాక్స్గా మళ్ళీ మొదలుపెట్టు. కాబట్టి మొత్తంగా ప్రిపరేషన్లో నీ మైండ్ మొత్తం నీ కంట్రోల్లో ఉండాలా. చదువుతున్నామంటే చదువుతున్నాం, లైన్లు గీయడం కాదు, ఎప్పుడు కూడా బుక్ చేతిలో ఉండాలి, నోట్బుక్ చేతిలో ఉండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా పాయింట్స్ రాస్తుండాలా. అప్పుడు ఏమైందంటే నీ కాన్సన్ట్రేషన్ నీ దగ్గర ఉంటుంది. కానీ ఉట్టిన బుక్కాలు పట్టుకొని పోతుంటే మన మైండ్ అవుట్ ఆఫ్ స్టేజ్లో ఉంటుంది, ఊహల్లో వివరిస్తూ ఉంటుంది. పెళ్ళి కాకపోతే పెళ్ళైనట్టు కలగంటావు, ఉద్యోగం వచ్చినట్టుగా కలగంటావు, అమ్మాయి దగ్గర పోయినట్టుగా కలగంటావు, ఇంటికాడ ఏదో పని చేస్తున్నట్టుగా కలగంటావు, ఏదో ముచ్చట పెడుతున్నట్టు కలగంటావు, సినిమా చూస్తున్నట్టు కలగంటావు. కానీ సబ్జెక్టు దగ్గర, చదివే దగ్గర నీ దగ్గర ఉండవు, ఎక్కడెక్కడనో మానసిక విహారం చేస్తుంటుంది. ఆ విహారం చేయకుండా ఉండాలంటే, కట్టడి చేయాలంటే కంపల్సరీగా వైట్ పేపర్తో కూడిన నోట్స్ నీ దగ్గర ఉండాలా, పెన్ను ఉండాలా. ఇష్టం ఉన్నా లేకపోయినా రాస్తూ వెళ్ళిపోవాలా. అప్పుడు చదివిన 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు నీ దగ్గర ఉంటుంది. హెల్త్ను కాపాడుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటూ హార్డ్ కోర్స్ గుర్తుపెట్టుకొని బేసిక్స్ చదువుతూ ప్రశ్నలు కొన్ని మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ వాటి వివరణ రాస్తూ మొత్తం స్పైరల్ బైండింగ్స్ మొత్తం వివరణతో కూడిన ఆన్సర్లు మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలా. నాలాంటి ఫ్యాకల్టీలు తయారు చేసిన క్వశ్చన్లు మీరు చూడాలా. రోడ్డు మీద దొరికే ప్రతి అడ్డమైన పుస్తకాలలో సబ్జెక్ట్ అనేది లేకుండా ఉన్న సందర్భాలు ఉంటవి. కాబట్టి బేసిక్స్, కాన్సెప్ట్స్, ప్రశ్నావళి యొక్క విధానం, అడుగుతున్న ప్యాటర్న్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ క్వశ్చన్ల కంటే మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సింది ప్రీవియస్ క్వశ్చన్ల పైన. 10 రకాల ఎగ్జాంపుల్ చూస్తే దానిలో ఒక 70% క్వశ్చన్లు అక్కర రాకుండా 30% ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. 4 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంటుంది, క్వశ్చన్ రిపీట్ అవుతుంటుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ల పైన బాగా దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయండి. రేపటిసింది రెగ్యులర్గా మీ ప్రిపరేషన్ విధానాలలో మీకు మోటివేషన్ క్లాసెస్, ప్రిపరేషన్ టిప్స్ అనేవి అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు రోజు 2 గంటలు 250 మార్కులకు సంబంధించినటువంటి హైబ్రిడ్ బ్యాచ్ అనేది అశోక్ సార్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ 2 రోజులు 2500 రూపాయలు మీకు ఫీజు ఉంటుంది. ఫస్ట్ ఆన్వర్డ్స్ 5000 ఫీజు ఉంటుంది. ఎందుకంటే 250 మార్కులు, 200 గంటలకు పైన మీకు క్లాస్ చెప్తాను. రోజు 2 గంటల పైన క్లాస్ ఉంటుంది. కాబట్టి హైబ్రిడ్ బ్యాచ్ క్లాసెస్ ఉపయోగించుకోండి, సక్సెస్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. 3 నెలల పాటు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు మీకు హైబ్రిడ్ బ్యాచ్ క్లాసెస్ రోజు 2 గంటలు, అవసరమైతే సండే ప్రత్యేకమైన దినాలలో కొంత క్లాసెస్ ఎక్కువ పెట్టుకొని క్లాసులలో మోటివేషన్ ఇస్తూ, ప్రాక్టీస్ క్వశ్చన్లు నేనే ఇస్తూ, బేసిక్స్ నేనే ఇస్తూ, స్పీడ్ రౌండప్ నేనే ఇస్తూ, అనాలిసిస్ నేనే చేస్తూ మొత్తంగా నీకు 360 డిగ్రీస్లో 360 డిగ్రీస్లో మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది అందజేస్తా. ఎక్కడ కూడా మిస్ కాకుండా 80% నాదే గ్యారంటీ, 80% నాదే గ్యారంటీ. 80 దాకా వచ్చిన ఇప్పటిదాకా 85 to 90% మన క్వశ్చన్ల మన యొక్క క్లాస్ నోట్స్లోకి వెళ్ళి, నా క్లాసులోకి వెళ్ళి వచ్చినాయి. వాడు ఎంత టఫ్ ఇచ్చినా 80% ఆఫ్ క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా మీకు మన క్లాస్కి వెళ్ళి వస్తాయి. కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాళ మీకు ఇచ్చినటువంటి పంచసూత్రాలు, గ్రూప్ 2 టాప్ స్కోర్కి పంచసూత్రాలు. ఇలాంటి సూత్రాలు ఇంకా చాలా సూత్రాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని మోటివేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తాను, చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి క్లాస్, ఇవాళ క్లాసు. నెక్స్ట్ మరొక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.